వృద్ధాప్యంలో ఉన్న రైతులు, వ్యవసాయ కూలీలకు సామాజిక భద్రత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ మన్ధన్ యోజనను తీసుకువచ్చింది. పథకం కింద నెలవారీ నిర్ణీత మొత్తం జమ చేయబడుతుంది. అలాగే 60 ఏళ్ల వయసు పూర్తయిన తర్వాత డిపాజిట్ చేసిన మొత్తానికి జీవితాంతం ప్రతి నెల పెన్షన్గా అందుకుంటారు. వృద్ధాప్యంలో ఉన్న రైతులు, వ్యవసాయ కూలీలకు సామాజిక భద్రత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ మాన్ధన్ యోజనను తీసుకొచ్చింది. పథకం కింద నెలవారీ నిర్ణీత మొత్తం జమ చేయబడుతుంది. అలాగే 60 ఏళ్ల వయసు పూర్తయిన తర్వాత డిపాజిట్ చేసిన మొత్తాన్ని జీవితాంతం ప్రతి నెల పెన్షన్గా అందుకుంటారు. పథకం కోసం లబ్ధిదారుల నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. 18 నుండి 40 సంవత్సరాల వయసు గల రైతులు పథకం ప్రయోజనాలను పొందడానికి దరఖాస్తు చేసుకోవచ్చు. పథకంలో చేరిన రైతుల సంఖ్య 24 లక్షలు దాటింది. రైతు కుటుంబాల జీవనశైలిని మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 12, 2019న ప్రధానమంత్రి మాన్ధన్ యోజనను ప్రారంభించింది. పీఎం కిసాన్ మాన్ధన్ అనేది ఒక సహకార పథకం. చిన్న, సన్నకారు రైతులు పెన్షన్ ఫండ్కు నెలవారీ చందా చెల్లించడం ద్వారా పథకంలో సభ్యులు కావచ్చు. పథకము ప్రయోజనాలను పొందేందుకు రైతు నెలవారీ వాయిదాను డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఇది 60 ఏళ్లు నిండిన తర్వాత నెలకు 3,000 అవుతుంది. అంటే మీకు ఏటా 36,000 వస్తాయి. ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం ప్రతి నెల రైతులకు 3,000 రూపాయల పెన్షన్ ఇస్తుంది. ఈ పథకంలో దరఖాస్తుదారు వయసు ప్రకారం పెట్టుబడి మొత్తం నిర్ణయించబడుతుంది. 18 నుండి 40 ఏళ్ల లోపు రైతులు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. నెలవారీ వాయిదాలను 55 నుండి 200 వరకు డిపాజిట్ చేయవచ్చు. రైతులు నెలకు ఎంత మొత్తంలో జమ చేస్తారో కేంద్ర ప్రభుత్వం కూడా అదే మొత్తాన్ని వారి ఖాతాలో జమ చేస్తుంది. ఒక రైతు నెలకు 200 జమ చేస్తే కేంద్రము వాటాతో కలిపి నెలకు 400 అతని ఖాతాలో జమ చేస్తుంది. వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రకారం రైతులు ఈ పథకం ద్వారా పెన్షన్ ప్రయోజనాలు పొందడానికి దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికోసం జన్ సేవా కేంద్రం ద్వారా ఆన్లైన్ ఫామ్ను పూరించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే పీఎం కిసాన్ కోసము దరఖాస్తులను నోడల్ అధికారి కార్యాలయంలో కూడా అందజేయవచ్చు. ఇది కూడా మాన్ధన్ యోజన ప్రయోజనాలను పొందడానికి రైతులు నేరుగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కూడా చేయవచ్చు. దీనికోసం అధికారిక వెబ్సైటు mandan.in సందర్శించడం ద్వారా స్వీయ ఎన్రోల్మెంట్ చేయాల్సి ఉంటుంది. మొబైల్ నెంబర్కు వచ్చిన ఓటీపీ ద్వారా రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. దీని ద్వారా మీరు ఆన్లైన్ ఫారంలో అవసరమైన వివరాలను పూరించి